ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో తిరుమల పుణ్యక్షేత్ర వైభవం గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో శ్రీనివాసునికి ఉత్తర దిశలో చంద్ర తీర్థం అనేది ఉంది. స్వాములు ఎక్కడైతే ప్రతిష్ఠ ఉన్నారో తెలిసి అక్కడ ఉత్తర దిశలో చంద్ర తీర్థం అనేది ఉంది. అంటే చంద్ర అనే పేరుతో ఒక తీర్థం సరస్సు లాంటిది ఉంది. దేవతల కోసం చంద్రుడు ఇక్కడ నిత్యము వెలుగుతుంటాడు. చంద్రుడు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాడట. ఇక్కడే సర్వ మంగళాలను కోరి తూర్పు వైపు తిరిగి శాలగ్రామాన్ని దానం చేస్తారు. శాలగ్రామం అంటారు కదా, అవి తూర్పు వైపు తిరిగి వాటిని దానం చేస్తారట. అలాగే కలియుగంలో మిక్కిలి అరుదైనటువంటి దదివామన దానాన్ని కూడా ఇక్కడే చేయాలి. దీనిని మించిన దానం లేదన్నారు. అంటే ఏంటంటే ఈ దదివామనుడు అంటే ఈ స్వామి యొక్క గుడి అంటే ఇప్పుడే కర్ణాటకలో ఉందంట. అక్కడ పెరుగునే నైవేద్యంగా పెడతారు. భాగవత స్తోత్రాలన్నీ కూడా ఉన్నటువంటి హితోక్తి గ్రంథంలో దదివామన స్తోత్రం కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. సో దదివామన దానాన్ని అన్నప్పుడు మేబీ పెరుగు అనుకుంటున్నాం. ఇక దదివామన దానాన్ని ఎలా చేయాలంటే ఇల్లే ఇచ్చారు. చేయాలంటే బార్లీ ముక్కంత పొడవున్న విగ్రహాన్ని త్రివిక్రమావతారం ఆకారంలో మలచి గుండ్రంగా నీలంగా చూడగానే ఆనందం కలిగించేలా తయారు చేసి దానిని 2 చక్రాలపై 5 గోపురాల మధ్య పెట్టాలి. అడవి పూలతో అలంకరించాలి. దీనిని దానం చేస్తే లక్ష్మీనారాయణ విగ్రహాన్ని దానం చేసిన ఫలం దొరుకుతుంది. సో ఇది విషయం. దదివామన దానం అంటే స్వామివారి విగ్రహాన్ని చెక్కి ఆ రకంగా 2 చక్రాలపై 5 గోపురాల మధ్యలో పెట్టి దానమాట. నాకు తెలిసి ఇది నేను ఎప్పుడు తిరుమలలో వినలేదు మరి. అలాగే ఈ తీర్థంలో మునకలిడి విష్ణు అంటే వరాహ విగ్రహాన్ని కూడా భూవరాహ విగ్రహాన్ని దానం చేస్తే గొప్ప భవిష్యత్తు అనేది ఉంటుంది అంటున్నారు. ఇక శ్రీనివాసునికి ఈశాన్యంలో ఒక పరమ పవిత్రమైనటువంటి తీర్థం అనేది ఉంది. ఈశాన్యం అంటే మీకు తెలిసిందే కదా, ఎలా చెప్పాలి, నార్త్ ఈస్ట్ ఈశాన్యం. సో ఆ ఈశాన్యానికి తూర్పుకి మధ్యలో బ్రహ్మతీర్థం అనేది ఉంది. తూర్పు వైపు ఇంద్రతీర్థం అనేది ఉంది. ఇక్కడ స్నానం చేసి శాలగ్రామాన్ని బ్రాహ్మణులకు దానమిస్తే బ్రహ్మహత్య పాతకం నశిస్తుంది. అంటే చనిపోయి ఇదిగో తీసుకో నా పాపం అంత పోవాలి అది కాదు. ఫస్ట్ నువ్వు పశ్చాత్తాపం, అయ్యో అనవసరం చనిపోయినా అయ్యో పశ్చాత్తాపడ్డాక అప్పుడు ప్రాయశ్చిత్తం అన్నప్పుడు ఈ బ్రాహ్మణునికి శాలగ్రామాన్ని ఎక్కడ ఈశాన్యానికి తూర్పుకి మధ్యలో బ్రహ్మతీర్థం అనేది ఉంది. అక్కడ తూర్పు వైపు ఇంద్రతీర్థం ఉంది. అక్కడ ఇది చేయాలి. ఇక్కడే సీతారామ విగ్రహం కూడా ఉంది. దీనిని సేవించిన వారికి కలి ఏమీ చేయలేడు. స్వామికి ఆగ్నేయంలో వహిని తీర్థం ఉంది. అక్కడ వాసుదేవ విగ్రహాన్ని కానీ శాలగ్రామాన్ని కానీ దానం ఇచ్చిన వారి జోలికి కలిపోలేడు. ఇలా అన్ని దిక్కులలోనూ మూలలోనూ పవిత్ర తీర్థాలు ఉన్నాయి. అక్కడి కాయాదిక్పాలకులు వచ్చి స్వామివారిని పూజిస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు. సో తిరుమలలో ఉన్నటువంటి తీర్థాల గురించి ఇది అన్నట్టు, అక్కడ ఏ విధానం చేయాలి ఏంటి అనేది ఈరోజు అన్నట్టు. సో రిమైనింగ్ మనం రేపు డిస్కస్ చేద్దాం.